ఇప్పుడు ఈ రితు అనే అమ్మాయి బిగ్ బాస్లో ఉంది. ఈ ఇష్యూ జరగకపోతే ఎంతో కొంత అమ్మాయికి బెనిఫిట్ ఉండేదేమో. రితు చౌదరి, నీ ఫుటేజెస్ నా దగ్గర ఉన్నాయని ధర్మాకి ఇప్పుడు కాదు, ఆగస్ట్ 1st వీక్లో తెలుసు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఒక్కసారి కూడా రితువి బయటికి పెట్టొద్దు అని ఒక్క మాట కూడా నన్ను ధర్మ అడగల. పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, మేనియాక్ ఇలా చేస్తున్నాడు. రితు వదులు, రితు వదులు, రితు వదులు, హీఈస్ యూజింగ్ యూ, హీఈస్ యూజింగ్ యూ, హీ వాంట్ యువర్ మార్కెట్. వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారు, ఆ అమ్మాయి ఎంత పెద్దగా ఉండిద్ది, మా వాడు ఎంత చిన్నగా ఉంటాడు, లిఫ్ట్లో ఎక్కితే ఏం పెద్దగా ఉందండి రితు చౌదరి. నాకు ఆ అమ్మాయి అంటే చిరాకే వచ్చింది, ఆ అమ్మాయి నా మొగుడుతో ఉన్నందుకు. కానీ మీరు మాట్లాడిన మాటలకి నాకే పాపం అనిపించింది. ఏం పెద్దగా ఉందా అమ్మాయి? మీ అబ్బాయి అన్న పసి పాపాయి, 4 ఏళ్ల పసి పాపాయిలా కనిపిస్తున్నాడా మీకు? మీ అబ్బాయి చేసే పనులు ఎట్లుంటాయో మీకు తెలుసా? ఈరోజు మీరు కంకణం కట్టుకొని మీ అబ్బాయి రైట్ అని ప్రూవ్ చేయడానికి వచ్చారు. ఇంతమంది ఆడవాళ్ళకి మీరు స్టాండ్, ఆ అమ్మాయి ఆడపిల్లేనా, మీ అబ్బాయి మగాడేనా అని నేను అడగనా? మీ అబ్బాయికి మగతనం ఉందా అని నేను అడగనా? ఏంటి నా ఆడతనాన్ని మీరు క్వశ్చన్ చేసేది? నేను తల్లినయ్యా, తల్లి కన్నా మించిన ఆడతనం ఏంటి? మీ అబ్బాయి తండ్రి అయ్యాడా? ఫోన్లో ఏడ్చేసి లైవ్లో, ఒక ప్లాన్డ్ లైవ్లో ఏంటి ఆ యాంకర్ కూడా నిజం అంట ఊరు దాటక ముందే అబద్ధం, నిజం అంట గడప దాటక ముందే అబద్ధం ఊరు దాటిద్దంట. నాకు తెలుసు నేను అబద్ధాలు చెప్తున్నా అని. పెయిడ్ పిఆర్ చేసినా కాస్త హద్దు పద్దు ఉంటుంది. ఏందది? నేను అబద్ధాలు చెప్తున్నాను ప్రూవ్ చేయండి. ఇంత మీడియా ఉంది, ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఎవరు సవాల్ ఇసిరారు? రాళ్లతో కొట్టించుకొని చేస్తాను నేను. ఎవరు చేశారు ఈ సవాల్? నేను చేస్తున్నా ఈరోజు. నేను వీళ్ళని కోట్లు అడిగాను, వాళ్ళ ప్రాపర్టీస్ నేను అడిగాను అని మీరు ప్రూవ్ చేస్తే, ఏది నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తి నా బ్రాండ్ కాదు, నా బ్రాండ్ వాళ్ళు లాక్కుంటామంటే నేను ఫైట్ చేయకపోవటం కాదు, అని నేను ఫైట్ చేస్తాను. మీరు ప్రూవ్ చేస్తే నా విల్లా ముందు నేను నించుంటా, నేను పర్మిషన్ ఇస్తా, వచ్చి నన్ను రాళ్ళతో కొట్టి చంపేయండి. ఏం అక్యూజేషన్స్ చేస్తారు? ఏమన్నా లిమిట్ ఉందా?